ఆ రోజు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇవాళ 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష. 28 lakhs వేర్ టు వేర్. ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష. తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం, మాకు అభ్యంతరం లేదు. అవి అయితే మనుషులు తినరు, అవి పంటలకే వాడవలసి వస్తుంది. మీరు తమరు అధ్యక్ష, తమరు స్వయంగా ఎన్ని ఢిల్లీ చక్కర్లు కొట్టిండ్రు, ఎన్నిసార్లు సెక్రటరీ దగ్గరికి పోయినరు, ఎన్నిసార్లు మంత్రుల దగ్గరికి పోయినరు. నేను చెప్పుడు మీరు పోవుడు లెటర్లు రాసుడు ఒక 15-20 చక్కర్లు తమరే ఢిల్లీ కొట్టిండ్రు. అట్లా పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులో కొడుతుంది అధ్యక్ష. అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు, మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే గతి వస్తుంది. మళ్ళీ చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. మా సోదరుడు ఒక ఆయన చెప్తున్న అధ్యక్ష, మళ్ళీ కాంగ్రెస్కి ఇటు వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జైబీం. ఇక ఆనాడు ఉన్నటువంటి సమస్య విత్తనాలు, ఎరువులు కొరత ఉండేది. ఆ కొరత లేకుండా ముఖ్యమంత్రి గారి సలహా ప్రకారంగా, సూచన ప్రకారంగా నేను ఢిల్లీకి వెళ్ళి అన్సీజనల్ టైంలో ఎరువులు ఏ రాష్ట్రం తీసుకోదు. మే ఏప్రిల్లో ఎవరు తీసుకోరు. ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి, కానీ కొన్ని రాష్ట్రాలు తీసుకోవు, వేస్ట్ అవుతుంది. ఆ సర్ప్లస్ అయిన సందర్భంలో కేసీఆర్ గారు నాకు ఢిల్లీకి పంపించి అక్కడ ఉన్న రాధామోహన్ సింగ్ గారు అప్పుడు మంత్రిగా ఉంటే అక్కడ అధికారం పట్టుకొని, అంటే ఎవరికి అవసరం లేని సమయంలో ఉన్నటువంటి ఎరువులను బఫర్ స్టాక్ గా మనకు రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. అంటే 4 లక్షల మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్ ని బఫర్ స్టాక్ గా పెట్టేవాళ్ళం. ఆ విధంగా ఎరువుల కొరత తీసుకున్నాం.